హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగిందండి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ కావు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇందులో మనకి ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ కేటగిరీ 2 స్టైపెండ్ ట్రైనీ STTN ఆపరేటర్ పొజిషన్ కోసం వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. అలాగే STTN మెయింటైనర్ కోసం కూడా వీలైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 22 ఆగస్ట్ 2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 11th సెప్టెంబర్ 2024 లోపు మనకైతే ఎండ్ అవుతుందండి. ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ మరి చూసుకున్నట్టయితే ఆర్ఆర్ సైట్ HRM 04/2024 అనేది మనకి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అన్నమాట. అందులోగే దీనికి వేకెన్సీ డీటెయిల్స్ అండి. పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి వేకెన్సీ డీటెయిల్స్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కేటగిరీ 2 స్టైపెండ్ ట్రైనీ STTN ఆపరేటర్ పొజిషన్ చూసుకున్నట్టయితే టోటల్గా 152 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీ అనేవి డివైడ్ చేశారు. ఇందులో మనకు చూసుకున్నట్టయితే SC వాళ్ళకి వచ్చేసి 26, ST వాళ్ళకి వచ్చేసి 20, OBC వాళ్ళకి వచ్చేసి 30, అలాగే EWS వాళ్ళకి వచ్చేసి 15, PWBDకి వచ్చేసి 7, అలాగే ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 61 పొజిషన్స్ అయితే వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కేటగిరీ 2 స్టైపెండ్ ట్రైనీ STTN మెయింటైనర్కి వచ్చేసి ఇందులో మనకి 115 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. అలాగే దీంట్లో మనకి కేటగిరీ వైజ్గా కూడా డివైడ్ చేశారు. సేమ్ దీనిలాగే SC వాళ్ళకి వచ్చేసి 19, ST వాళ్ళకి వచ్చేసి 14, OBC వాళ్ళకి వచ్చేసి 23, అలాగే EWS వాళ్ళకి వచ్చేసి 11, PWBDకి వచ్చేసి 5, అలాగే UR ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 48 పొజిషన్స్ అయితే వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి బ్యాక్లాగ్స్ అంటే ఏంటంటే మనకి PWB క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఆ వేకెన్సీస్ అన్నమాట ఇవి. టోటల్గా రెండు కలిపి మనకి ఎన్ని వేకెన్సీస్ అంటే 267 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కేటగిరీ 2 స్టైపెండ్ ట్రైనీ మెయింటైనర్లో మనం చూసుకున్నట్టయితే మనకి డిసిప్లిన్ వైజ్గా పోస్టులు అనేవి డివైడ్ చేసి ఇచ్చారండి. ఇక్కడ మనకి డిసిప్లిన్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 26 పోస్టులు అయితే డివైడ్ చేశారు. 26 కూడా మనకి కేటగిరీ వైజ్గా ఇచ్చారన్నమాట. అలాగే ఫిట్టర్కి వచ్చేసి 52, ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 8, ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేసి 25, మెషినిస్ట్కి వచ్చేసి మనకి 2, అలాగే వెల్డర్కి వచ్చేసి మనకి ఏంటంటే 2 పోస్టులు అయితే డివైడ్ చేశారు. ఇవన్నీ ఏంటంటే మనకి కేటగిరీ 2లో స్టైపెండ్ ట్రైనీ STTN మెయింటైనర్కి డిసిప్లిన్ వైజ్గా మనకైతే పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఆపరేటర్కి మనం చూసుకున్నట్టయితే 10+2 ఎవరైతే ఇంటర్ ఈ డివిజన్స్లో చేసి ఉంటారో, సైన్స్ డివిజన్స్ అంటే ఏంటంటే బోత్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఈ 3 కాంబినేషన్లో ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైతే ఇంటర్లో MPC చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. 10+2 సైన్స్ స్ట్రీమ్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనే సబ్జెక్ట్స్ కవర్ అయి ఉండాలన్నమాట. వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆపరేటర్ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే కేటగిరీ 2 స్టైపెండ్ ట్రైనీలో మెయింటైనర్కి చూసుకున్నట్టయితే మనకి 10th+ ITI చేసి ఉండాలి. ITIలో కూడా రిలవెంట్ ట్రేడ్, ఏ ట్రేడ్స్ అంటే మనకి ఎలక్ట్రీషియన్ అని, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్ ఆర్ వెల్డర్, ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయి ఈ ట్రేడ్స్లో ఏదో ఒక ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 2 years అనేది ఉండాలండి ట్రేడ్. లేదు అనుకుంటే 1 year ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారు అన్నమాట. ITIలో 1 year ఎలక్ట్రీషియన్గా కానీ, లేదా ఫిట్టర్గా కానీ, ఇన్స్ట్రుమెంటేషన్గా కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెషినిస్ట్ కానీ, లేదంటే వెల్డర్ కానీ ఏదో 1 year చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్తో అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్ అనేది. అంటే టోటల్గా 2 years అయితే కవర్ అవుతుంది కదా, ఆ విధంగా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. అలాగే నోట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ది ITI సర్టిఫికేట్ షుడ్ బి ఇన్ ట్రేడ్ విచ్ హ్యావ్ రిలవెన్స్, అంటే ఏంటంటే మనకి ఈ రిలవెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే రిలవెంట్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. అలాగే మనకి ఏంటంటే ఈ ITI కోర్స్ లెస్ దెన్ 2 years వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు 1 year అప్రెంటిస్షిప్ చేశారనుకోండి, అది కూడా ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అని. ఇప్పుడు 1 year ఎలక్ట్రికల్గా మీరైతే వర్క్ చేశారనుకోండి, 1 year ఎలక్ట్రీషియన్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది,
ఐటీఐ కూడా 1 ఇయరే చేశారనుకోండి. ఈ 2 ఇయర్స్ కాబట్టి మీరు ఈ కాంబినేషన్‌తో మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. బట్ ఏంటంటే ఇక్కడ చిన్న క్లాజ్ ఇచ్చారు. ఏంటి మనకి ఇంటర్న్‌షిప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! ఇంటర్న్‌షిప్ అనేది ఎక్స్‌పీరియన్స్ కింద కన్సిడర్ చేయరు. ఓన్లీ అప్రెంటిస్‌షిప్ మాత్రం ఎక్స్‌పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ నోట్ మనం చూసుకున్నట్టయితే ఈ స్టడీస్ అనేవి ఇంటర్ గాని, ఐటీఐ గాని ఇవి మాత్రం రెగ్యులర్ ఫుల్ టైమ్ అయితే ఉండాలి. ఓకేనా? పార్ట్ టైమ్ అవి ఉండకూడదు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ మనం చూసుకున్నట్టయితే రెండిట్లో కూడా ఆపరేటర్ అండ్ మెయింటైనర్ చూసుకున్నట్టయితే మినిమమ్ హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. అలాగే మనకి వెయిట్ చూసుకున్నట్టయితే మినిమమ్ 45.5 కేజీస్ అయితే మీరు మినిమమ్ వెయిట్ అయితే ఉండాలి. ఇవి కూడా రిలాక్సిబుల్ ఉంటాయి. మీరేం కంగారు పడొద్దు. హైట్ లేదని చెప్పి అప్లై చేయడం మానేయకండి. అప్లై చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి ది అబోవ్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఈజ్ రిలాక్సిబుల్ అని చెప్పి మనకి ఇచ్చారు కదా! ఈ రిలాక్సిబుల్ అనేవి ఉంటాయి. మీరేం కంగారు పడొద్దు. అలాగే మనకి మంత్లీ సాలరీ ఎంతొస్తుంది? స్టైపెండ్ ట్రైనీ అలాగే కేటగిరీ 2లో మనం చూసుకున్నట్టయితే ఆపరేటర్ అండ్ మెయింటైనర్‌కి చూసుకున్నట్టయితే ఫస్ట్ 2 ఇయర్స్ అనేది ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ప్రొబేషన్‌లో మనకి స్టైపెండ్ అయితే ఇస్తారన్నమాట. పర్ మంత్ సాలరీ వచ్చేసి 20,000 అయితే ఉంటుంది ఫస్ట్ ఇయర్‌లో. సెకండ్ ఇయర్ వచ్చేసి 22,000 అయితే ఉంటుంది. దాంతో పాటుగా మీకు బుక్ అలవెన్స్ అని చెప్పేసి 3,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆఫ్టర్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అపాయింట్‌మెంట్ యాస్ టెక్నీషియన్ బి గ్రూప్ సి పొజిషన్ అయితే మీకు ఇస్తున్నారు. ఏదైతే మీరు ఈ కేటగిరీ 2 స్టైపెండ్ ట్రైనీగా మీరు కంప్లీట్ చేస్తారో 2 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ పర్మనెంట్ చేసి టెక్నీషియన్ బికి మీకైతే ప్రమోషన్ అయితే ఇస్తారు. ఇందులో మీకు ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ అనేది 21,700 అయితే ఇస్తున్నారన్నమాట. ఇది వచ్చేసి మీకు అప్రాక్సిమేట్‌లీ గ్రాస్ పర్ మంత్ వచ్చేసి 32,550 రూపీస్ అయితే మీకు పర్ మంత్ సాలరీ అయితే వస్తుంది. అలాగే మీకు అలవెన్సెస్ ఏ అలవెన్సెస్ యాడ్ అవుతాయి? ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, లీవ్ ట్రావెల్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పేసి, అలాగే మీకేంటంటే సైట్ లొకేషన్ అలవెన్సెస్ అని చెప్పేసి, అలాగే లీవ్ ఎన్కాష్‌మెంట్, మెడికల్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ అని చెప్పేసి, అలాగే మీ కేబుల్ టీవీ రీచార్జెస్ అని చెప్పి, మీ మొబైల్ రీచార్జెస్, అలాగే న్యూస్ పేపర్ చార్జెస్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? హౌసింగ్ లోన్స్ గాని, గ్రూప్ ఇన్సూరెన్స్ గాని ఇవన్నీ కూడా మీకు అదర్ అలవెన్సెస్ మాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉండాలి. దీనికి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 2 పొజిషన్స్ కూడా 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మనం చూసుకున్నట్టయితే ఇనీషియల్‌గా మీకు రాజస్థాన్ సైట్‌లో మీకైతే ఈ పోస్టింగ్ అనేది వస్తుందండి ఇనీషియల్‌గా స్టార్టింగ్. ఆఫ్టర్ దట్ మీకేంటంటే ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైతే ఈ ప్లాంట్స్ అయితే ఉంటాయో అక్కడ మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు మినిమమ్ 5 ఇయర్స్ అయినా అక్కడ రాజస్థాన్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే రాజస్థాన్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అలాగే పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 2 ఇయర్స్ అనేది ట్రైనింగ్ అయితే ఉంటుంది. తర్వాత మిమ్మల్ని కన్ఫర్మ్ చేసి టెక్నీషియన్ బి కింద మీకైతే ప్రమోషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఆపరేటర్ చూసుకున్నట్టయితే మనకి రెండిట్లో కూడా సేమేనండి. ఆపరేటర్ అండ్ మెయింటైనర్ కూడా సేమ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏది ఆపరేటర్ పొజిషన్‌కి. బట్ ఇక్కడ మెయింటైనర్‌కి వచ్చేసి మనకేంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2 రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్లస్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఏదైతే ఈ ఐటీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు రిలవెంట్ ఫీల్డ్‌లో మీకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. స్టేజ్ 2 మనకి ఏదైతే అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుందో అది 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. స్టేజ్ 1 ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వెషన్స్, సైన్స్ నుంచి 20 క్వెషన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. అలాగే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి వచ్చేసి 1 మార్క్ అనేది నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే స్టేజ్ 1కి వచ్చేసి ఓపెన్ కేటగిరీకి అప్లై చేస్తున్నారు. 40% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 30% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళైతే స్టేజ్ 1 క్వాలిఫై అయిపోయినట్టే. తర్వాత స్టేజ్ 2 వచ్చేసి మనకి 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. 150 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనకి ఇంటర్ బేస్ మీద ఉంటుందో ఆ లెవెల్ మీద మీకు సిలబస్ అయితే అడగడం జరుగుతుందండి. అలాగే కేటగిరీ 2 స్టైపెండ్ ట్రైనీ మెయింటైనర్‌కి మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ రిలవెంట్ ట్రేడ్ మాట. ఫస్ట్ వచ్చేసి మీకు ఏదైతే జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, సైన్స్ వీటి మీద ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు ఏంటంటే మీ రిలవెంట్ ఫీల్డ్‌లో ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్, అలాగే మెయింటెనెన్స్ సంబంధించి మెయింటెనెన్స్ అని చెప్పేసి ఇన్స్ట్రుమెంటేషన్‌కి సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే వస్తాయి. ఇవి కూడా సేమ్ 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. 3 మార్క్స్ అనేవి ఈచ్ 1 క్వెషన్‌కి క్యారీ అవుతుంది. అలాగే 1 మార్క్ ఏంటంటే మనకి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. స్టేజ్ 2 క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం చూసుకున్నట్టయితే కేటగిరీ
ఓపెన్ కేటగిరీకి అప్లై చేసిన 30% మార్క్స్ స్కోర్ చేయాలి. దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 20% మార్క్స్ అయితే స్కోర్ చేస్తే వాళ్ళు స్టేజ్ 2 క్వాలిఫై అయిపోయినట్టే. తర్వాత మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ పిలవడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ టెస్ట్‌లో ఏవైతే స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది కదా! అది సింగిల్ డేలోనే కండక్ట్ చేస్తారు. ఓకేనా? డిఫరెంట్ డేట్స్‌లో కాదు, సింగిల్ డేలోనే వితిన్ 13 మినిట్స్ టు 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? అంటే మినిమమ్ 2 అవర్స్‌లో మీకు రిజల్ట్ డిక్లేర్ చేసి స్టేజ్ 2 ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఓకేనా? అది మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఆపరేటర్ పొజిషన్‌కి మనం చూసుకున్నట్టయితే 1:3 రేషియోలో మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? 1:3 రేషియోలో సెలెక్ట్ చేసి తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలవడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ క్లియరింగ్ ది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టాండర్డ్ ఇవన్నీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా 1:3 రేషియోలోనే ఉంటే ఏదైతే స్టేజ్ 2లో వచ్చిన మెరిట్ లిస్ట్ బట్టి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మెయింటైనర్‌కి చూసుకున్నట్టయితే ఈ ఏంటంటే మనకి స్కిల్ టెస్ట్‌కి వచ్చేసి 1:5 రేషియోలో అయితే మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా? 1:5 రేషియోలో అయితే వీరైతే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఏదైతే పోస్ట్ మెయింటైనర్‌కి ఉందో అది 1:5 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు మెరిట్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ దీనికి చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీకి అప్లై చేసిన వారు 50% మార్క్స్ తెచ్చుకోవాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ వరకు వచ్చేసి 40% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేటు, టైము, వెన్యూ అనేది ఈ అడ్మిట్ కార్డ్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే ఈ వెబ్‌సైట్‌ని రెగ్యులర్‌గా వాచ్ చేస్తారో వాళ్ళకి ఈ ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి తెలుస్తుంది, అప్డేట్స్ అనేవి. లేదంటే వాట్సాప్ ఛానల్‌లో గాని, టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ అనేవి ఇస్తాను. అడ్మిట్ కార్డ్స్ రాగానే మీరు అందులో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ అలవెన్స్ అండి. దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే సెకండ్ క్లాస్ గాని, లేదంటే స్లీపర్ క్లాస్ గాని, లేదా ఆర్డినరీ బస్ ఫేర్ గాని మీకైతే ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏది రిటన్ ఎగ్జామ్‌కి వచ్చినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి కూడా. అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీ 10th క్లాస్ మార్క్ లిస్టే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. ఓకేనా? స్కూల్ లెవెల్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ అండి. మార్క్ షీట్ అంటే ఐటీఐ గాని, ఇంటర్ గాని. ఓకేనా? అవి. అలాగే రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఏవైనా ఉంటే పట్టుకెళ్ళండి. లేకపోతే అవసరం లేదు. అండ్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సెక్టార్స్‌లో వర్క్ చేసిన వాళ్ళేమో ఎన్ఓసీ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది హౌ టు అప్లై. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్‌లైన్‌లో మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబరు అనేది చాలా ఇంపార్టెంట్ మాట. ఇవి మీరు వ్యాలిడ్‌ది అవ్వాలి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే దాంతోనే మీకు కమ్యూనికేట్ చేస్తారు. అండ్ స్కాన్డ్ ఫోటోగ్రఫీ, సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరేంటంటే రీసెంట్‌ది మీరేంటంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. రీసెంట్ ఫోటో మీరు అప్లోడ్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. యాక్టివ్ ఈమెయిల్ ఐడీ అడ్రెస్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కోసం మీ ఈమెయిల్ ఐడీ అడ్రెస్‌ని వాళ్ళైతే యూజ్ చేస్తారు. అండ్ మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చారు. స్టెప్ 1 అని, స్టెప్ 2 అని, స్టెప్ 3 అని మనకి ఈ ప్రాసెస్ అయితే ఇచ్చారన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. తర్వాత పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ ఎనీ అని ఇచ్చారంటే ఉంటే అప్లోడ్ చేయండి. లేకపోతే లేదండి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్, నెక్స్ట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్‌కొచ్చినట్టయితే ఓన్లీ మెయిల్ అప్లికెంట్స్ బిలాంగ్స్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వరకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు రూ. 100 అనేది అప్లికేషన్ ఫీజు. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎన్‌పీసీఎల్. ఎంప్లాయీస్ ఆఫ్ ఎన్‌పీసీఎల్ అని వచ్చిందంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా వస్తారు. వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఏమీ లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎన్‌పీసీఎల్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి ఫీజు లేదు. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు మెయిల్ అప్లికెంట్స్ బిలాంగ్స్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి రూ. 100 అనేది అప్లికేషన్ ఫీజ్. ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు మాట. ఏంటంటే ఎస్బీఐ కలెక్ట్ ఇక్కడ లింక్ ఇచ్చారు కదా! ఈ లింక్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ స్టేట్ యాస్ రాజస్థాన్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని టైప్ మనం ఏంటంటే కోఆపరేటివ్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటాయి కదా! దాని మీద టైప్ చేసి తర్వాత నేమ్ మనం టైప్ చేయాలి. ఎన్‌పీసీఎల్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్టయితే తర్వాత అక్కడ సెలెక్ట్ పేమెంట్ కేటగిరీ అని వస్తుంది. అక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ కేటగిరీ 2 స్టైపెండ్ ట్రైనీ ఎస్టీటీఎన్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు అని చెప్పి ఇచ్చారు. ది అప్లికెంట్ షుడ్ యూజ్ ఓన్లీ ది లింక్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్. ఈ పేమెంట్ ఏదైతే మనకి ఎస్బీఐ కలెక్ట్ ఇచ్చారో దాన్ని యూజ్ చేసుకునే మీరైతే పే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మీకు చూపించలేను. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను ప్రెజెంట్ చూపించలేదు. మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. జనరల్ ఇన్‌స్ట్రక్షన్‌లో మనం చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. బట్ ఏంటంటే అబోవ్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళే దీనికి అప్లై చేసుకోవచ్చు. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చండి. మోర్ దెన్ 1 అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే మీ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇంటర్ చేసి ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు.
అలాగైనా సరే మీరు 2 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఆపరేటర్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మెయింటైనర్‌కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సెపరేట్‌గా అప్లై చేయాలి. సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ డేట్ మనం చూసుకున్నట్టయితే 11th సెప్టెంబర్ 2024 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి గాని, ఏజ్ లిమిట్‌కి గాని కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేటే మనకి కట్ ఆఫ్ డేట్. అలాగే ఎగ్జామ్ అనేది మనకేంటంటే బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుందండి. మీ సూటబుల్ లాంగ్వేజ్‌లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంగ్లీష్‌లో మీరు అటెంప్ట్ చేయొచ్చు. కావాలంటే హిందీలో కూడా అటెంప్ట్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే తెలుగులో ఉంటదని అడుగుతారు. తెలుగులో అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుందన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక వెబ్‌సైట్ ఇచ్చారు కదా! ఈ వెబ్‌సైట్‌లో మీకేంటంటే ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినా, అప్లై చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా వచ్చినా స్క్రీన్‌షాట్ తీసి వాళ్ళకి అప్‌లోడ్ చేసినట్టయితే మీకు సొల్యూషన్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. లేదంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవేనండి. మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైనా కావాలి అంటే కింద కామెంట్ బాక్స్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి పెట్టండి కామెంట్. అది ఎంతమంది కామెంట్ చేస్తారో, ఎంతమందికి అవసరమో దాన్ని బట్టి నేను వీడియో అయితే చేస్తాను. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.